అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్ కొప్పుల. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి 42% దేవుడేరు కానీ ఆర్డినెన్స్ ప్రకారం అన్నారు, జీవో అన్నారు. బీసీలను ఒక కోట్ల చుట్టూ పిచ్చోళ్ళని దింపినట్టు దింపి వీళ్ళకి సంబంధించి అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళతో కేసులు వేయించి బీసీలను అసలు ఎట్లా అంటే బలీక బగ్ర పిచ్చోళ్ళని చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ఒక కంకణం కట్టుకున్నట్టుగా కనబడతా ఉన్నది. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఒక కేంద్రం నుంచి రావాల్సిన 3,000 కోట్ల నిధులు పెండింగ్లో పడ్డాయనే విధంగా ఒక బూచి చూపి సరే ఎన్నికలకు పోతే పోయినారు 42% మరి పార్టీ పరంగా ఇస్తామని చెప్పారు కదా. ఆ పార్టీ పరంగా ఎట్లా ఇస్తారంటే ఆ ఉన్న రిజర్వేషన్లు కూడా ఎగరగొట్టిరు బీసీలకు. ఈ బీసీ ప్రజలు గమనించారు ఒక్కోసారి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈసారి సర్పంచ్ ఎన్నికలలో బీసీల సత్తా చూపిద్దాం. ఎందుకంటే నీ మాట అంటే ఉన్న రిజర్వేషన్ తగ్గించి 23% ఉన్న రిజర్వేషన్ తగ్గించి 17% తీసుకొచ్చి మీ పార్టీకి సంబంధించిన అగ్రకుల నాయకులను ఏది నామినేషన్ వేపిస్తారు, ఓ రెడ్డి ఆయనను రావాయనను వేపిస్తారు, మళ్ళీ ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ అని వేపిస్తారు. అంటే కుక్కల కొట్లాట పెడుతురా మీ పార్టీలనే బీసీలో అయితే బీసీలు రెడ్లకు బీసీలకు కుక్కల కొట్లాట పెడుతురు ఒక పార్టీ తరఫున. ఇదేం కొట్లాట ఇది? జనరల్ స్థానాలు పెంచి కుక్కల కొట్లాట పెట్టడం కాకపోతే బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు తగ్గించి మీరు బీసీలతో గోక్కుండు కాకపోతే ఏంది ఇది కథ? తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అగ్ని కనకమై వండుతారు, గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ విషయం ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్ పెద్ద ఎత్తున షో చేసిరు. ఆ షో చేసిందే వీళ్ళకి మెడకు చుట్టుకున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఏ హామీ అయితే ఇయ్యద్దో అదే హామీ ఇచ్చిరు. మీరు పకడ్బందీగా చూపిస్తాం ఎవరో ఆపినట్టుగా నిజంగా ఏ హామీనైతే మీరు ఎట్లా మీరు నెరవేర్చకున్నా కానీ నెరవేర్చి చూపిస్తామని చెప్పారో ఆ నెరవేర్చకపోవడం వల్లనే బీసీలందరూ ఈరోజు ఏకమైపోయారు. నెరవేర్చకపోవడం వల్లనే బీసీలందరూ ఏకమయ్యారు. బీసీ ఉద్యమానికి ఇంత పెద్ద ఎత్తున తారాస్థాయిలో చేరడానికి ప్రధాన కారకుడు రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ పార్టీ. వీళ్ళే పునాదులు వేసుకున్నారు, వీళ్ళే పునాదులు వేసుకున్నారు. ఇప్పుడు అలా గోడ మీద కూస్తున్నారు. ఇక ఏం లేదు, బీసీలు వచ్చా అక్కడ గుంటలు నూకడే ఉన్నది లేదు. ఒకట్లా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. దయచేసి మిత్రులారా, మనకు రిజర్వేషన్ లేవని బాధపడద్దు. ప్రతి జనరల్ స్థానాల్లో మనమే గెలుద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి బీసీలను నయవనత్వం గురి చేసి నిజంగా అసలు ఎక్కడ లేని విధంగా చోద్యం చేసే విధంగా కొన్ని నియోజకవర్గాలలో కొన్ని మండలాలలో చెన్నూరులో చూసినాం మనం. అదేదో మండలం, ఆ మండలంలో బీసీలకు రిజర్వేషన్ లేదు మొత్తానికి. అంటే ఎంత దారుణంగా బీసీలను మోసం చేస్తున్నాయి. నిజంగా ఈ ప్రభుత్వాలు చూసుకోవచ్చు. మరి ఈ ప్రభుత్వానికి బీసీల సత్తా ఏందో చూపిద్దాం. బీసీలతో పెట్టుకుంటే ఏమవుతుందో చూపిద్దాం. బడుగు బలహీన వర్గాలే కదా ఏం చేస్తారని అనుకుంటున్నారేమో. ఓటు హక్కుని ఏందన్న చూపించే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఈ దెబ్బతోని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒక ఎన్నికలకు పోవాలంటే, ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ ఎన్నికలకు పోవాలంటే 42% రిజర్వేషన్ ఇస్తేనే పోతుంది తప్పితే మాతో కాదు దయాదండం అనేది అక్కడ తీసుకురావాలి. మన బీసీల దెబ్బ ఏందో చూపెట్టాలి ఒకసారి. దయచేసి మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ నియోజకవర్గం నుంచి చూస్తున్నారు, ఎక్కడ పోటీ చేయాలనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జనరల్ స్థానాలలో పోటీ చేసి గెలిచి మన సత్తా ఏందో చూపిద్దాం.